నన్ను భగవంతుడు రక్షించలేదు అని మీరంటే మీరు భగవంతునికి అన్నీ సమర్పించుకోలేదు అని నేనంటాను. నిజానికి మీరందరూ శరణాగతిని గురించి మాటలు చెబుతారే కాని ఎన్నో విషయాలను మీ స్వాధీనంలోనే పెట్టుకుంటారు. ప్రభుని చరణాల దగ్గర అన్నీ సమర్పణ చేయరు. ఒక చెట్టు కొమ్మ మీద నుండి ఇంకో దానిమీదికి దూకుతూ గంతులు వేసే కోతులు వంటివి మీ మనస్సులు. వాటిని నాకు వశం చేయండి. నేను వాటిని నిశ్చలముగా భద్రముగా రూపొందించగలను. అవి నేను కూర్చోమంటే కూర్చుంటాయి, నిలబడమంటే నిలబడతాయి. అందుకే శంకరాచార్యుల వారు మనస్సనే కోతిని పరమశివునికి స్వాధీనం చేయాలని అన్నారు. శివుడే ఆ కోతిని మచ్చిక చేసుకుని దానిని తనకు నచ్చిన విధంగా ఆటలాడించగలడు. మీ అధీనంలో ఏమీ మిగుల్చుకోకుండా ఉన్నదంతా భగవంతునికి అర్పణ చేసినప్పుడే ఆ విధంగా జరుగుతుంది. భక్తి అనగా జపధ్యానములు పూజలు చేయటం మాత్రమే కాదు, భగవంతుణ్ణి సేవించడమే భక్తి. మానవుడు నిరంతరము భగవంతుణ్ణి స్మరించినప్పుడే హృదయం ద్రవిస్తుంది, భగవంతునిపై ధారాపాతమైన ప్రేమ జరిస్తుంది. ఇట్టి మానసిక పరివర్తనమే భక్తి. సాధకుడు తన ఆసక్తిని, అభిమానమును, మమకారమును, ప్రేమను భగవంతునిపైకి మరల్చాలి. తన దేహమును మరచి భగవంతుని ప్రేమ రసామృతంలో మునిగిపోవాలి. భక్తుడు భగవంతుడు వేరుకానటువంటి ఏకత్వ స్థితిని అనుభవించడమే భక్తి. అట్టి స్థితిలో విశ్వమంతా భగవంతుని స్వరూపంగా కనిపిస్తుంది. విశ్వం విష్ణుమయం అన్నారు. ఇట్టి విష్ణుత్వంతో మానవత్వాన్ని ఐక్యం గావించుకునే పవిత్ర మార్గానికే భక్తి అని పేరు. లౌకిక దృష్టితో పరికించినప్పుడు సర్వులనూ ప్రేమించే విధానమే భక్తి అనిపిస్తుంది. కనుక ప్రేమ స్వరూపులారా, ప్రతి ఒక్కరు కూడా అందరినీ ఒకరిని ప్రేమించాలి. Embodiments of divine love. Each one should love ప్రేమించడం others. అంటే ఈ లోక సంబంధమైన ప్రేమను కాదు. It is not this kind of worldly love. స్వామి చెప్పాడని ఈ యొక్క దుర్మార్గంలో కూడా ప్రవేశించకండి. Do not take the wrong path. అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే అనేటువంటి సమత్వంతో ప్రేమించాలి. Recognizing that Atma resides in ఏ everyone. సాధనలు Love. చేయకపోయినా కూడా పర్వాలేదు. You need not do any other sadhana. ఆ ప్రేమనే ఉన్నత స్థాయికి కొనిపోతుంది. This love will take you to the highest place. స్వామి ఎన్నో దేవీ దేవతల మూర్తులను, శివలింగాలను సృష్టించి నిత్య పూజ కోసం వాటిని తమ భక్తులకు బహూకరించారు. ఆ దివ్యమైన కానుకలతో పాటు వారి ఇష్టదైవాల రూపంలో దివ్య దర్శనాలను కూడా ఎందరికో ప్రసాదించారు. వెంకటగిరి రాజావారికి శ్రీరామునిగా దర్శనమిచ్చారు. పురుషోత్తమానంద గారికి జ్యోతిర్పద్మనాభ దర్శన భాగ్యం కలిగించారు. వెంకమ్మగారికి దేవి రూపంలో సాక్షాత్కరించారు. స్వామి అమృతానందకు వారు 78 ఏళ్లకు పూర్వం 7 ఏళ్ల వయసులో చేసిన యజ్ఞఫలంగా స్వర్ణ గణేశుని రూపంలో దర్శనమిచ్చారు. ఈనాటి మానవుడు దుఃఖంలో మునిగి ఉన్నాడంటే ఈ దుఃఖములకు మూల కారణం ఏమిటి? Man is drowned in grief. What is the reason? నిజంగా చూస్తే మానవునికి దుఃఖమే లేదు. In fact, man should not grieve any ఎందుకు ఈ moment. దుఃఖము? Why? ఎక్కడి నుంచి వచ్చింది ఈ దుఃఖము? ఎవరు అందించారు ఈ దుఃఖము? Where from he got this sorrow? Where from he received it? తనలో నుంచి వచ్చినటువంటి యొక్క దుర్గుణముల యొక్క రిఫ్లెక్షన్ దీనికి. This sorrowfulness is the reflection of all the bad qualities within. వాడి లోపల ఉన్నటువంటి యొక్క పాపములే దీనికి రియాక్షన్ కు మూల కారణము. The sin within is the main cause for the reaction. వారి ఎందున్నటువంటి యొక్క దుర్భావముల యొక్క రియాక్షన్ నిజమైనటువంటి యొక్క మానవులకు ఆదర్శవంతమైనది కాకుండా దుర్బోధనలుగా రూపొందుతున్నాయి. All the bad feelings within come back to you as the reflection reaction and do not give scope for good thoughts. తన ఎందున్నటువంటి యొక్క దోషములే తనకు రీసౌండ్ గా ప్రతిబింబిస్తున్నాయి. All the mistakes and wrong things in him would come back to him as reaction. ఏదో ఒక వ్యక్తి నన్ను and ప్రక్కన reflection. దూషిస్తున్నాడంటే ఆ దుష్టి కాదు నిన్ను దూషించేది, వేరొక వ్యక్తి కాదు నిన్ను దూషించేది, నీ యొక్క భావములే నిన్ను ఆ విధమైన రూపాన్ని ధరించి దూషిస్తున్నాయి. You think that the other person is critical and criticize you, but it's only your mistake within that is the mainly responsible.